మన ప్రియ కాపరి, మహాఘనత వహించిన డాక్టర్ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి వీడ్కోలు పలుకుతూ హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాం. 1949 జనవరి 29వ తేదీన కీర్తిశేషులు మల్లవరపు అంతయ్య, అన్నమ్మ పుణ్య దంపతుల 4వ సంతానంగా తెలంగాణలో నిజామాబాద్ జిల్లా జాడి జమాల్పూర్లో ప్రారంభమైన విశ్వాస పయనం ఎన్నో మజిలీలు, మరెన్నో మైలురాళ్లు దాటుకుంటూ విశాఖ చేరుకుంది. తెలంగాణలో పుట్టి రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర వరకు సేవలందించిన సంపూర్ణ తెలుగు పీఠాధిపతి వీరే. విద్య, గురు విద్య, ప్రాథమిక విద్యను స్వగ్రామమైన జాడి జమాల్పూర్లోను, హైదరాబాదులోని ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాలలోనూ పూర్తి చేసి క్రమశిక్షణకు, జ్ఞానాన్వేషణకు పేరుబడిసిన యేసు సభ గురువుల నడిపింపులో విజయవాడలోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. దైవ పిలుపుకు స్పందిస్తూ 1971వ సంవత్సరంలో కడప పీఠంలోని సెయింట్ పీటర్స్ మైనర్ సెమినరీలో చేరి 1972 నుండి 79 వరకు పూణేలోని పీపుల్ సెమినరీలో తత్వ వేదాంత శాస్త్రాలను అభ్యసించి 1979 అక్టోబర్ 11వ తేదీన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కీర్తిశేషులు మహాఘనత వహించిన సామినేని అరుళప్ప గారి పవిత్ర హస్తాల మీదుగా గురుత్వాభిషేకం పొందారు. పూణేలోని జ్ఞానదీప్ విద్యాపీఠ్లో తత్వశాస్త్రములో, అలాగే చికాగో లయోలా యూనివర్సిటీలో వేదాంత శాస్త్రములో మాస్టర్స్ డిగ్రీలను, భారతీయ తత్వశాస్త్రంలో జ్ఞానదీప్ విద్యాపీఠ్ నుండి పిహెచ్డి పట్టాను పొందారు. బాధ్యతల నిర్వహణ: యువ గురువుగా, హైదరాబాద్ అగ్రపీఠ కోశాధికారిగా, యూత్ డైరెక్టర్గా, గడ్డెన్నారంలో విచారణ గురువుగా విశిష్ట సేవలందించారు. 1991 నుండి 97 వరకు హైదరాబాద్ రామాంతపూర్లోని భక్త యోహాను గురువిద్యాలయ రెక్టరుగా, ఆచార్యునిగా శ్రీసభ భవితను నిర్దేశించే వందలాది భావి గురువులను ఓర్పుతో, నేర్పుతో సిద్ధపరిచిన ఘనులు వీరు. పీఠాధిపత్యం: దైవానుగ్రహం వలన 1998 నుండి 2002 వరకు కడప పీఠాధిపతిగా, 2002 నుండి 2012 వరకు విజయవాడ పీఠ కాపరిగా, కార్యదీక్షాదక్షునిగా, స్ఫూర్తిదాయకంగా మందను విశ్వాస పదములో నడిపిన సమర్థులు వీరు. స్వయం పోషణ, స్వయం సమృద్ధి దిశగా రామాంతపూర్ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో రెక్టర్గా పనిచేసిన రోజుల్లో నిర్మించిన గోడౌన్స్, విజయవాడ పీఠంలో నిర్మించిన మాతా టవర్స్ వీరి ముందు చూపుకి నిదర్శనం. 2012లో ప్రభు యేసు మహోత్సవాలు నిర్వహించిన తీరు వీరిలోని గొప్ప సమన్వయకర్తను, నాయకుణ్ణి ప్రస్ఫుటం చేసింది. 2012 జూలై 3వ తేదీన విశాఖ అగ్రపీఠాధిపతులుగా నియమింపబడి అగ్రపీఠ అభ్యున్నతికి అవిరళ కృషి సల్పారు. ఏలూరు, శ్రీకాకుళం పీఠాలకు అపోస్తోలిక పాలనాధికారిగా అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో పీఠాధిపతుల సమాఖ్యల్లో అనగా సిబిసిఐ, సిసిబిఐ, నాటి ఏపీబీసీ, ప్రస్తుత టీసీబీసీ స్థాయిల్లో వివిధ విభాగాల్లో, వివిధ హోదాల్లో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. శ్రీసభ ప్రగతిలో తన వంతు పాత్రను పోషించారు. ఇక వ్యక్తిత్వానికి వస్తే పసిపాపల నుండి పండు ముదుసరులను సైతం ప్రేమతో పలకరించే కలుపుగోరుతనం వీరి నైజం. ఆశ్రిత కల్పతరువు, సహాయం కోసం ఆశ్రయించిన ఏ ఒక్కరిని కొత్త చేతులతో తిరిగి పంపరు. కానుకల రూపంలో తనకు వచ్చిన డబ్బంతా పేద పిల్లల చదువు కోసం, ఆరోగ్యం కోసం వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక భావ సాంద్రత వీరి ప్రసంగాల్లో, రచనల్లో ఉట్టిపడుతుంది.
ముఖ్యంగా ప్రతి నెల వెలువరించే న్యూస్ లెటర్లో ద పాస్టర్ స్పీక్స్ కాపరి స్వరం అనే మకుటంతో రాసిన వీరి రచనలు హృదయాలను స్పందింపజేస్తాయి. పారదర్శకత, నిరాడంబరత, స్వీయ క్రమశిక్షణ వీరి సుగుణాలు. నిరంతర శ్రామికుడు, నిత్య కృషీవరుడు. యానాం నుండి ఎర్రసామంత వలస వరకు సువార్త పర్యటనల్లో ఆలుపెరుగని యాత్రికుడు. ప్రార్థనాపరుడు. శ్రీసభ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనతో ఆధ్యాత్మిక బల సంపన్నుడు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలోనూ, అనుకూల ప్రతికూల సమయాల్లోనూ సంయమనం పాటించగల స్థితప్రజ్ఞుడు. వేద పాఠాలను బోధించి వందల సంఖ్యలో గురు విద్యార్థులను అపర క్రీస్తులుగా తీర్చిదిద్దిన మేటి ఆచార్యుడు. విశ్వాస ఘన చరిత గల విశాల విశాఖ అగ్రపీఠానికి తొలి మేత్రాసన అగ్రపీఠాధిపతిగా ఓ నిండుతనం, పండుతనం, ఉందాతనం. విశాఖ అగ్రపీఠంలో గత 12 ఏళ్లలో 16 నూతన విచారణల స్థాపన, 2 పుణ్యక్షేత్ర దేవాలయాలు, 11 విచారణ దేవాలయాలు, 88 ప్రార్థనాలయాలతో పాటు 11 గురు నిలయాల నిర్మాణం ప్రశంసనీయం. అంతేగాక గురువులను పలు విభాగాల్లో ఉన్నత చదువులకు పంపించడమేగాక విదేశాల్లో సైతం సేవలందించడానికి పరిచర్యకు ద్వారాలు తెరిచిన ఘనత వీరిది. ప్రియ తండ్రి గారా, ఇటీవల మీ పీఠాధిపత్య రజతోత్సవాలను సెయింట్ పీటర్స్ కథీడ్రల్ జ్ఞానాపురంలోను, మీ ప్రియమైన కుటుంబ సభ్యులతో జాడీ జమాల్పూర్లోనూ కొనియాడడం మాకెల్లరకు ఆనందదాయకం. అభినందన ప్రార్థన. ఓ జ్ఞాన ప్రకాశమా, విశ్వాస వికాసమా, మీ సద్భక్తి ధీయుక్తి మాకు స్ఫూర్తి. మీ పాలన ప్రార్థన మాకు ప్రేరణ. మీ నాయకత్వం సాధు స్వభావం మాకు మార్గదర్శకం. ప్రియ తండ్రి గారా, విశాఖ విశ్వాసుల హృదయాల్లో మరువలేని మధుర స్మృతిగా మీరు నిలిచిపోతారు. దేవదేవుని ఆశీస్సులతో నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ, మా అందరి కోసం సదా ప్రార్థించమని కోరుతూ ప్రేమతో గురువులు, మఠకన్యలు, విశ్వాసులు, విశాఖ అగ్రపీఠం.